వెల్కమ్ టు కృష్ణామృతం. ఈరోజు మనం ఎక్కడున్నామో చూస్తే ఏమన్నా గుర్తొస్తుందా? మీకు గుర్తు రావట్లేదా? అయితే నేనే చెప్పేస్తున్నాను. ఏంటి వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మొత్తం వీడియో అలాగే పెడితే డ్యూరేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా పెట్టాను అనమాట. సో మనం వావిలితోట వరదరాజస్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇది వరకు వావిలితోట ఆలయము గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరకలేదు అని చెప్పాను. గుర్తుందా? గుర్తుండే ఉంటుంది. ఒకవేళ లేకపోతే మన కృష్ణామృతం ఛానల్లో ఉంటుంది, చూసేసేయండి. సో గుప్త నిధుల కోసం తవ్వేసి స్వామి అమ్మవార్లు ఇద్దరిని కూడా ఒక మూలను పడేశారు అని చెప్పేసి ఆ వీడియోలో మొత్తం చూపించున్నాను. సో ఈరోజు ఈ వావిలితోట వరదరాజస్వామి ఆలయాన్ని దేవేరులతో ఉన్నటువంటి వరదరాజస్వామిని తీసుకొని వచ్చి బయట పెట్టి క్లీన్ చేసి ఈ టెంపుల్ అన్నీ కూడా క్లీన్ చేద్దామన్నట్టు ఒక టీం మొత్తం వచ్చామన్నమాట. సో విగ్రహాలు అయితే చాలా బరువుగా ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ వేలు అనమాట తను అందిస్తున్న తను. సో నేను అక్కడి నుంచి అందుకున్నాను. శ్రీదేవి భూదేవిని అయితే కొంచెం తేలిగ్గానే తీయగలిగారు, కానీ స్వామివారైతే చాలా వెయిట్ ఉన్నారు. సో ఇంకా అయ్యే పని కాదు, ఇంకొకరు కావాలి అనేసి అంటే మళ్ళీ నేను కూడా దిగి స్వామివారిని బయటకు తీసుకొని వచ్చి ఇలా ముందర ఒక మండపంలో కొలువు చేశామన్నమాట. చేసి క్లీన్ చేస్తూ ఉన్నామన్నమాట. సో భగవంతుడు మనకి ఎంతో ఇచ్చాడు. మనకి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే ఇచ్చింది. ఈ జన్మ ఇచ్చింది కూడా ఆయనే. తిరిగి మనం చనిపోయిన తర్వాత చేరేది ఆయననే. కాబట్టి ఆయనకి ఏదో ఒక రకంగా సేవ చేసుకునే భాగ్యాన్ని మనకు కల్పించాడు అని అయితే నేను ఫీల్ అయ్యాను. అందుకోసమనే ఈ టెంపుల్ని ఏదో ఒక రకంగా వెలుగులోకి తేవాలి అనేది సంకల్పం చేసుకున్నాను అనమాట. సో అందుకనేసి క్లీనింగ్ కోసం అని వెళ్ళాము. క్లీనింగ్ కోసం వెళ్దాం అనుకుంటే ఫస్ట్ స్వామివారిని బయటకు తీసుకొని వచ్చి శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఆలయం అంతా కూడా క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనడంతో ఇలా స్వామి అమ్మవార్లని ఇద్దరిని శుభ్రపరిచాము. అక్కడే పక్కనే ఉన్న ఆళ్వార్లు 9 మంది ఆళ్వార్లు ఉన్నారు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారట. వాళ్ళందరినీ కూడా ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్తున్నారు. మరి ఎవరు తీసుకెళ్లారో ఏమో మనకైతే తెలియదు కదా. సో హిందువుగా మన ధర్మం మనం కాపాడుకోవాలి. మన భగవంతుళ్ళని మనము సంరక్షించుకోవాలి. అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, భగవంతుడే కదా, ఆయన కాపాడుకోలేడా, మనం వెళ్ళి చేయాలా అనేసి. కానీ ఆయన మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. భగవంతుణ్ణి మనము ఇలా చేయగలిగేటువంటి ఒక అవకాశాన్ని మనకిచ్చారనమాట. సో అందుకోసం అనేసి ఈ విధంగా మొత్తం అన్నీ చేశాము. ఇదైన తర్వాత చుట్టుపక్కలంతా కూడా శుభ్రం చేయాలనుకున్నాము. యాక్చువల్గా ఇదంతా అయిన తర్వాత మాకు ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఎలా ఉందంటే, మేము ఎంత శ్రమ పడ్డామో అనేది కూడా మాకు అనిపించలేదు. స్వామి వారు సాక్షాత్తుగా మాకు కనిపించారు. నమ్ముతారా? నమ్మరు కదా. ఈ బ్యాక్గ్రౌండ్లో ఏముందో చూడండి, ఏమీ లేదు కదా. కానీ కొద్దిసేపు అయిన తర్వాత మీరు గమనిస్తారు. ఎందుకంటే సాక్షాత్తు స్వామి వారు ఇక్కడ కనిపించారు. ఎస్, చూస్తూనే ఉండండి, స్కిప్ చేయొద్దు. సో ఇలా ఏదో చిన్నగా మా వల్ల అయినంతలో మేము అన్నీ చేయగలిగాము. యాక్చువల్గా మేము సందిగ్ధమై రాలేదు ఇవన్నీ చేయాలని. ఫస్ట్ క్లీన్ చేద్దామనే వచ్చామన్నమాట. కానీ ఆయన అనుమతి తీసుకొని మనం చేద్దామన్నట్టు ఆగాము. కానీ స్వామివారు నిజంగానే మాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఆయన అక్కడ ఉన్నారు అనే సంకేతాన్ని కూడా మాకు పంపించారు. మీరు చెయ్యండి అనే అనుమతిని కూడా మాకు ఇచ్చారేమో అని అనిపించింది. ఇక్కడ చూడండి, సర్కిల్లో చూస్తున్నారా ఏం కనిపిస్తుంది? స్వామివారి నీడ వెనుక వైపు. అసలు చాలాసేపు మాకేమీ కనిపించలేదు అలాగా, కానీ ఒక్కసారిగా ఈ విధంగా కనిపించింది. అది కూడా ఫొటోస్లో కనిపించింది అనమాట. నిజంగా మాకైతే ఒళ్ళు జలధరిచ్చింది అనుకోండి. మాటల్లో చెప్పలేము, అంత ఆనందాన్ని అయితే పొందగలిగాము. మొత్తానికి ఫైనల్గా స్వామివారిని ఈ రకంగా కొలువు తీర్చాము. 9 మంది ఆళ్వారులతో పాటు లక్ష్మీనారాయణ స్వామి,
శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామిని ఈ రకంగా కొలువు తీర్చాము. దీని తర్వాత మళ్ళీ టెంపుల్ అంతా కూడా మొత్తము బయట వైపు మొత్తం మొక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేయాలి. దాంతోపాటు అలా బయటకి రాగానే మాకు గరుక్మంతుల వారు ఫస్ట్ వీడియోలో అలా పడేసినట్టు కనిపించిన గరుక్మంతుల వారిని ఎంత అందంగా రెడీ చేశారంటే మా వాళ్ళు అంత సౌందర్యంగా రెడీ చేశారనమాట. సో ఇదండి మేము స్వామి వారి ఆజ్ఞతోటి చేయగలిగిన ఒక మంచి పని అనమాట కృష్ణామృతం. ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాణిపాకం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వావిలి తోట శివాలయము మరియు వైష్ణవాలయాన్ని విజిట్ చేయండి.